వారమైన మమ్మల్ని తండ్రి ప్రభువా, నీ పేరు పిలుచుకునే కృపను మాకు దయచేసావు. ఇచ్చి నీ రుణాన్ని తీర్చగలరు. తిరిగి నడిగిన మనసుతో ఇంకనో నిన్ను ఆత్మతో సత్యముతో ఇంకనో నేను ఆరాధించేయమని మాకు దయచేస్తావు. సంతోషంగా ఉన్నానండి. సంవత్సరాలుగా ఆదివారం జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన కృపలో యేసు ప్రభు యొక్క మరి విజయవంతమైన ప్రయాణాన్ని మనము గుర్తు చేసుకుంటా వస్తూ విశ్వాస జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి దేవుని యొక్క సన్నిధికి దేవుని ఆరాధించడానికి వచ్చిన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దీవించిందాక ఎవరైనా మొదటిసారిగా వచ్చింటే ఒకసారి మీ చేయి చూపించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం ఒకసారి కర్ణాటక థ్యాంక్ యూ బాబు బ్యాక్ అగైన్. ఇంకెవరైతే లలిత ఎవరు చాలా సంతోషం. కొంతమంది చాలా రోజుల తర్వాత కూడా ఒకవేళ ఈరోజు మందిరానికి వచ్చింటే ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్ఠం. One day in the presence of God is worth how many days? 1000 days. ఒక్కరోజు కూడా గడపలేము. రావడం లేటు, వెళ్ళడం లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది. చార్ల్స్ స్పర్జన్ మాట అన్నాడు. చార్ల్స్ స్పర్జన్ ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చర్చ్. సంఘ చరిత్రలో చార్ల్స్ స్పర్జన్ గారు ప్రసంగికుల్లో రాజకుమారుడు. డోంట్ లుక్ ఎట్ ద టైం అన్నాడు, లుక్ ఎట్ ద క్యాలెండర్. ఇంకా టైం ఉంది అవలేదు. ఒక దినము దేవుని యొక్క సన్నిధిలో గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మరి 10 నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మంగళవారంకు సంబంధించిన ఆ యొక్క సంఘటన అక్కడ రాయబడించినది. మళ్ళీ యోహాను సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో కూడా రాయబడించినది. కాబట్టి మనము ఇదే కాలమైన యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 12 నుంచి 19వ వచనం వరకు చదువుతున్నాం. ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడు గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండేది. ఆయన శిష్యులు ఈ మాట మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గురించి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిననియు జ్ఞాపకం తెచ్చుకొనుడి. మనం చదువుతున్న భాగంలో ఒకసారి 13వ వచనం మళ్ళీ చదువుతున్నాం. ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనకు ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసింది.
15వ వచనం వస్తుంది. ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కలుగుని దాని మీద కూర్చుండేది. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల ముందు, 2024 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత ఆయన ఏ ఉద్దేశం చేయలేదు. ఒక 30 నిమిషాలు దయచేసి మీ ఆలోచన చూడండి. అందరూ కింద చూస్తే మిమ్మల్ని నిలబడతాను. కింద చూస్తే కూర్చున్నాడు మీరు కిందకి చూస్తే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. దయచేసి మీ ఫోన్ అన్ని సైలెంట్ పెట్టుకోండి. ధైర్యం ఉంటే ముందుకొచ్చి కూర్చోండి. లేకపోయినా ఎక్కడ కూర్చున్నా సరే దయచేసి ఒక 30 నిమిషాలు మీ ఆలోచనలు ఎటు పోనీయకండి. మీరు అటు ఇటు మీ ఆలోచనలు ఏమి అంటే మీరు ఇంకా 45 నిమిషాలకి వెళ్ళిపోతుంది, అక్కడ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అన్నీ చూస్తే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే ఇంటున్నారో లేదో తెలియాలి కదా, ఇంటున్నారో లేదో తెలియాలి కదా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాము, దేవుని సన్నిధికి వచ్చాము మనం. కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క ఆలోచన, మన యొక్క ధ్యాసం పెడదాం. మన ఆలోచనను మన ధ్యాసం పెడదాం. కొన్ని నిమిషాలు యేసు ప్రభు 2024 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల ముందు? 20 సంవత్సరాల ముందు భూమి మీద ఉన్నప్పుడు ఏంటంటారా, మానవ జాతి యొక్క రక్షణ కోసము దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద గుడారం వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఏం వేసుకున్నాడు? గుడారం వేసుకున్నాడు. గుడారం అంటే ఒక టెంట్. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆయన స్వరూపంలోకి మళ్ళీ తీసుకుని రావడానికి ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీద గుడారం వేసుకున్నాడు. శరీర రూపంలో. ఏ రూపంలో? శరీర రూపంలో. అందుకే యోహాను సువార్త అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉంటాడు. ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడే నన్ను ప్రేమించి 2000 సంవత్సరాల ముందు గుడారం వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? గుడారం వేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను దేశంకు ప్రయాణం వెళ్ళేటప్పుడు మధ్యలో వాళ్ళు ఏం వేసుకున్నారు? గుడారాలు వేసుకున్నారు. ఏం వేసుకున్నారు? గుడారాలు వేసుకున్నారు. దేవాతి దేవుడు వాళ్ళ మధ్యలో నివసించడానికి దేవుడి యొక్క మందిరం లాగా కూడా వాళ్ళు ఏం చేశారు? ఒక గుడారం వేసుకున్నాడు. మోషే అక్కడికి వెళ్ళి దేవునితో మాట్లాడి వచ్చేవాడు. అదే రకంగా యేసు ప్రభువును ప్రేమించి శరీరాన్ని గుడారం వేసుకుని ఆయన చేయవలసిన పని మరి ఆ పని చేయడానికి సమీపమైనప్పుడు ఆయన యెరూషలేములోకి ప్రయాణం చేస్తుంటాడు. దేంట్లోకి? యెరూషలేము పట్టణంలోకి ప్రయాణం చేస్తా ఆయన ఉన్న ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఏం పలుకుతున్నారు? కొంతమంది మన ఇంటికి వస్తుంటే ఇంటికాడ నిలబడితే ఎదురెళ్ళి ఆహ్వానం పలుకుతాం. ఏం చేస్తాము? ఇంటున్నారా? కింద చూడకండి, కింద చూస్తే మాత్రం నిలబడతారు. ఓకే, ఎదురెళ్ళి ఆహ్వానం పలుకుతాం. కొన్నిసార్లు వాళ్ళు లోపలికి వచ్చేంతవరకు ఆహ్వానం, కొన్నిసార్లు లోపలికి వచ్చేంతవరకు ఆహ్వానం. అది కూడా ఆహ్వానమే, ఒక్కొక్కరు స్టైల్. కొన్నిసార్లు మొబైల్ నుంచి వెళ్ళి ఆహ్వానం పలికితే కిచెన్ లో ఉంటారు, కిచెన్ లోంచి బయటకు వస్తారు ఆహ్వానం పలకడానికి. యేసు ప్రభు యెరూషలేమునకు ప్రవేశిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆహ్వానం పలుకుతుంది. యేసు ప్రభుకు ఆహ్వానం పలుకుతుంది. ఏమని పలుకుతుంది? 13వ వచనంలో ఏమని రాయబడ్డది? ఏమని పలుకుతున్నారు? ఆహ్వానము ఏమని పలుకుతున్నారు? ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే రాయబడేది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనంలో హోసన్నా
వానికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసేది ఏంటంటే ఒక మాట, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఎవరి పేరిట వచ్చేవాడు? వివేకానంద మెసేజ్ 2 మాటలు చదివాను. ఒకటి, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. దేవుని పేరిట ప్రజలు ఏమంటున్నారు? ప్రభువు పేరిట వచ్చేవాడు, దేవుని పేరిట వస్తున్నవాడు స్తుతింపబడును గాక అంటున్నారు. మనకి యేసు ప్రభుకి ఆహ్వానం పలుకుతున్నారు ప్రజలు. బట్టలు పట్టుకొని, కొంతమంది అయితే వాళ్ళ బట్టలు వేస్తారు కింద. ఏం చేశారు? వాళ్ళ యొక్క బట్టల కింద పరిస్థితి. ప్రభువు పేరిట వచ్చేవాడు, దేవుని పేరిట యేసు ప్రభు ప్రవేశిస్తున్నాడు కనుక శరీరధారి ఉన్నాడు దేవుడు. ఎట్లున్నాడు? దేవాది దేవుడు 33.5 సంవత్సరములు గుడారం వేసుకున్నాడు భూమి మీద. శరీరధారి ఉన్నాడు కనుక ఆ యేసు ప్రభు శరీరంతో యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఏమంటున్నారు? ప్రభువు పేరిట వచ్చేవాడు, దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఎందుకు అంత స్తుతి? యేసు ప్రభు ఏం చేశాడు? ప్రజలంతా స్తుతిస్తున్నారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు. దేని మీద నడిచాడు? నీళ్ళ మీద నడిచాడు. హల్లెలూయా. యేసు ప్రభు కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. హల్లెలూయా. కుష్ఠరోగుల్ని బాగు చేశాడు కాబట్టి ప్రజలంతా చేశారు కాబట్టి ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. గుడ్డివారిని బాగు చేశాడు యేసు ప్రభు. ఎవరిని బాగు చేశాడు? గుడ్డివారిని బాగు చేశాడు. అందుకు ఏమన్నారు? ప్రభువు పేరిట వచ్చేవాడు, దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారం ఇచ్చాడు. ఎంతతో? 50 యాటలు కోసాడా? దయచేసి చూడండి. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం ఇస్తే 12 గంపలు మిగిలాయి. ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. మనం 2 గ్లాసులు అన్నం ఉంటే 4 వ్యక్తి తాగాక ముందు చెప్పొద్దా అన్న ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది? ముందు చెప్పొద్దా అన్న ఆలోచన వస్తుంది. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే 5,000 మంది ఉంటే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు. హల్లెలూయా. అంటున్నారు ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటాడు. ఏంటంటారా? యేసు ప్రభు భూమి మీద సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు ఫస్ట్ చేసిన అద్భుతం ఏంటి? ఏం చేశాడు? నీళ్ళని మంచిగా ఏం చెప్పండి. ఏం చేశాడు? నీళ్ళని తాగుతున్నాయి. నీళ్ళని ఏం చేశాడు? అక్షరసంతో మార్చేసిన దేవుడు. హల్లెలూయా. అందుకు యేసు ఏమన్నారు? దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఒక రాజుగా యేసు ప్రభు యెరూషలేములోకి ప్రయాణం చేస్తున్నాడు. ప్రజలు అంటున్నారు ఆయన కిరీటం పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళి ఏం పెట్టుకుంటారు? కిరీటం పెట్టుకుంటారు అంటున్నారు. కానీ యేసు ప్రభు యెరూషలేములోకి ప్రయాణం ఒక రాజు రథం మీద చేస్తాడు. కానీ యేసు ప్రభు దేని మీద చేశాడు? దేని మీద ప్రయాణం చేశాడు? ఆయన మీద చేశాడు. 21వ అధ్యాయంలో మనము 5వ వచనంలో చూస్తాం. ఒక గాడిద పిల్ల. గాడిద చూడలేదు బైబిల్లో. ప్రభు దేని మీద ప్రయాణం చేశాడు? గాడిద మీద యేసు ప్రభు ప్రయాణం చేశాడు. దేని మీద? గాడిద మీద. ఒక రాజు గాడిద మీద ప్రయాణం చేశాడా? 21వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? మత్తయి సువార్త 21వ గాడిద పిల్ల ఎక్కి. ఏంటి? గాడిద పిల్ల ఎక్కి ఆయన ఏది ఎక్కి వస్తున్నాడు?
దేని మీద ప్రయాణం చేస్తున్నాడు? ఆయన కూర్చున్న వాహనం ఏంటి? గాడిద. ఒకటి ఒకటి మనం గమనించేది, ప్రభువు పేరున వాడు స్తుతింపబడతాడు. ఎవరి పేరున వెళ్ళేవాడు? ప్రభువు పేరున వెళ్ళేవాడు స్తుతి పొందుతుంటాడు. రెండవది, యేసు ప్రభువు ప్రయాణం చేస్తున్న గాడిద. గాడిద కాన్సంట్రేషన్, తొందరపడకండి. ఆయన చేస్తున్న ప్రయాణం, ఆయన చేస్తున్న ప్రయాణ విధానం. ఆయన దేని మీద కూర్చున్నాడు? గాడిద మీద కూర్చున్నాడు. ఒక రాజు యెరూషలేములోకి కిరీటం పెట్టుకోవడానికి వెళ్తలేడు. యెరూషలేములోకి కిరీటం పెట్టుకోవడానికి వెళ్తలేడండి. యేసు ప్రభు నీ కోసము నా కోసము శిలువ మరణం పొందడానికి వెళ్తున్నాడు. Jesus did not take his journey. The King Jesus Christ was riding on the donkey to enter the Jerusalem, not to be crowned by the church, but he was entering Jerusalem to be crucified. To be crucified. A king who is all powerful. The English Bible says, blessed is the one who comes in the name of the Lord. This blessed king was entering Jerusalem not to be crowned, my dear church, but to be crucified for you and me. నేను నన్ను ప్రేమించి ఆ రాజు యెరూషలేములో కిరీటం పెట్టుకోవడానికి, సింహాసనం వేసుకోవడానికి వెళ్తలేడు, కానీ ఆయన నీ కోసం నా కోసం సిలువలో మరణించడానికి ఆయన సిద్ధపడుతూ ఆయన యెరూషలేమునకు వెళ్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరం, ఎంత ఆశ్చర్యకరం. ఈ యొక్క రెండు మాటలు ఉదయకాల సమయంలో మనం గమనిస్తే, ప్రభువు పేరిట వచ్చేవాడు ఆరాధింపబడును గాక అంటుంది, ఆశీర్వదింపబడును గాక అని ప్రజలు పలుకుతున్న దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఆయనకి ఘనత చెందును గాక, ఆయనకి ఘనత కలుగును గాక, ఆయనకు ఒక ఆశీర్వాదం కలుగును గాక. బ్లెస్సెడ్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఒక అడ్జెక్టివ్, అదొక యాటిట్యూడ్, నౌన్ కి కనెక్టింగ్ వర్డ్. నౌన్ కి కనెక్టింగ్ వర్డ్. ప్రభువు పేరిట వస్తున్న వాడిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎవరి పేరిట వస్తున్నాడు యేసు ప్రభు? దేవుని పేరిట వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదము తెలుగులోనేమో ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని, ఆరాధింపబడును గాక, ఘనత చెందును గాక అని ప్రజలంతా కూడా యేసు ప్రభుని ఒక విజయవంతమైన ఆ కేకతో, ఆ పిలుపుతో, ఓ సమర్పణతో, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు దారిన పడుతూ ఎందుకంటే ఆయన దేవుని పేరిట వెళ్తున్నాడు. ఎవరి పేరిట వెళ్తున్నాడు? దేవుని పేరిట వెళ్తున్నాడు కాబట్టి ఆయనకి ఘనత వచ్చింది. ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. ఆయనకి గుర్తింపు వచ్చింది. ఏమొచ్చింది? ఆయనకి గుర్తింపు వచ్చింది. ఆ ప్రభువు పేరిట సమాజంలో మనం చేస్తున్న పనుల్లో దయచేసి వినండి. అందరూ కష్టపడుతున్నాం, మనమందరం కూడా దయచేసి వినండి. దేవుడు నీకు నాకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. నువ్వున్న ఏదో స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో, సవాలుల్లో దేవుని సంగమా, నువ్వు నేను నిలబడాలంటే, నీకు నాకు గుర్తింపు కావాలంటే, నీకు నాకు ఘనత రావాలంటే, నీకు నాకు ఒక ఆశీర్వాదం రావాలంటే, ఒక సంపాదన రావాలంటే, ఒక స్థాయిలో నువ్వు నేను ఉండాలనుకుంటే, నీ బుద్ధి బలం చేత కాదు, నీ భుజ బలం చేత కాదు, నీకున్న తెలివితేటలతో కాదు, నీకున్న పొజిషన్తో కాదు. నేను వల్ల వస్తుంది ప్రభువు పేరిట వెళ్ళిన వాడికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఎవరి పేరిట వెళ్తే సమాజంలో మన
మనకున్న గుర్తింపు, మనకున్న పరిస్థితిలో మనము దేవునికి దూరం అయిపోయి, ఎవరికి? దేవునికి దూరం అయిపోయి బిజీ అనుకోని దేవుని సన్నిధికి రావడానికి మనకి టైం లేకుండా, దేవుని సన్నిధికి రావడానికి టైం లేకుండా, దేవునితో ఒక సంబంధం లేకుండా మనకు ఎంత కష్టపడ్డా సరే మనకు ఘనత రాదు, మనకు ఆశీర్వాదం రాదు, మనకు సమృద్ధి ఉండదు. వచ్చింది కూడా నీకు అయినా సరే ఎంత తెచ్చుకున్నా సరే అది చిరు సంచి. అదే సంచి చిరు సంచి. ఎంత పోసినా సరే ఆ సంచిలో నిండట్లేదు, పోతుంది. అందరం పడ్డది కింద, అందరం పడ్డది. ఎందుకంటే ప్రభువు పేరిట మనము వెళ్ళకుండా సొంత తెలివితేటల మీద మనం ఆధారపడి బుద్ధి పరులతో బుద్ధపరులతో మన ప్రయత్నాలు మనం చేసినట్లయితే దేవుడిలాగా మనకు కనుక రాదు. కనుక యేసు ప్రభు దేవుని పేరిట యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. కనుక ప్రజలు అన్నారు, ప్రభువు పేరిట వచ్చేవాడు గొల్లియాతుని ఎవరు కొట్టారు? ఏం కాదు, చెప్పండి, ఎవరు కట్టాడు? దావీదు. గొల్లియాతుని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలులో ఒక మగవాడు లేడు. ఒక కత్తులు ఉన్నాయి. ఫిలిష్తీయుల్ని చంపడానికి కావాల్సిన కత్తులు ఉన్నాయి. ఫిలిష్తీయుల్ని చంపడానికి కావాల్సినంత సైన్యం ఉంది. కానీ ఆ ఒక గొల్లియాతుని ఎదుర్కొనే మగవాడు ధైర్యం లేదు. దావీదు యెషై కుమారుడైన దావీదు మన అన్నదమ్ములకు భోజనం అందించడానికి వెళ్తే ఏంటిదంతా గడబడ అవుతుంది, ఏంటి గొడవ, ఏంటి పంచాయతీ, ఏంటి సెటిల్మెంట్ అని చూస్తే 9 అడుగుల మంచి ఛాలెంజ్ చేస్తున్నారు. 9 అడుగుల మంచి దేశాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. దావీదు దగ్గర కత్తి లేదు, కత్తి లేదు, ఏ యొక్క ఆయుధాలు కూడా లేవు. దావీదు ఏమంటాడో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు అంటున్నాడు, కత్తే ఈట ఇవన్నీ ధరించుకొని నా మీదకి వస్తున్నావు. నువ్వు తిరస్కరించిన ఎవరి పేరుతో వస్తున్నా అంటాడు దావీదు. నువ్వు కత్తే అన్నిటితో నువ్వు వస్తున్నావు. కానీ దావీదు అంటున్నాడు, నువ్వు ఏ దేవుని అయితే తిరస్కరించావు. దావీదేమంటున్నాడు, నువ్వు ఏ దేవుడిని అయితే తిరస్కరించావు. ఇశ్రాయేలు సైన్యముల ఏ దేవుడిని అయితే నువ్వు తిరస్కరించావో నేను దేవుడి పేరు నా రాళ్ళ మీద లేదు. నా యొక్క గ్యారంటీ, నా కాన్ఫిడెన్స్ నా దగ్గర ఉన్న రాళ్ళ మీద లేదు. ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు దావీదు? ఈ బాబోయ్ చెప్పండి ఎక్కి చెప్పండి. ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు? జీరో. ఫైనాన్షియల్ నాలెడ్జ్ సూపర్. ఎన్ని చిట్టులు కట్టాలో తెలుసు మనకి, ఎన్ని ఈఎంఐలు వస్తాయో తెలుసు. ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు? 5 రాళ్ళు తీసుకెళ్ళిన రాళ్ళ మీద లేదు కాన్ఫిడెన్స్. తీసుకెళ్ళిన రాళ్ళ మీద లేదు కాన్ఫిడెన్స్. నువ్వు ఏ దేవుడిని అయితే తిరస్కరించావో ఆ దేవుడి పేరు వస్తుంది. దావీదు ఎవరి పేరు వెళ్ళాడు? ఎవరి పేరు వెళ్ళాడు? సమాజంలో ఆయనకు వస్తున్న, దేశానికి వస్తున్న సవాలులు ఎదుర్కోవడానికి దేవుని పేరు వెళ్ళాడు. నువ్వు నేను ఎవరి పేరుతో బయట మార్కెట్లో ఉంటున్నావు? సమాజంలో నువ్వు నేను
మనము ఉద్యోగం చేస్తున్నాం. ఎవరి మీద నమ్మకం పెట్టుకొని చేస్తున్నాం? ఎవరి మీద నమ్మకం పెట్టుకొని చేస్తున్నాం? దేవునిలారా, దావీదు యొక్క గుర్తింపు, దావీదు యొక్క విజయము, గొలియాతులో గొలియాతు మీద దావీదు విజయం పొందుకోవడానికి కారణము యెహోవా పేరు వలన. అతని గుర్తింపు, అతని బలము, అతని యొక్క శక్తి, అతని యొక్క ఆలోచన, అతని యొక్క నమ్మకము ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది. అందుకే యేసు ప్రభు గురించి యెరూషలేమునకు ప్రయాణం చేసి గాడిద మీద వెళ్తున్నప్పుడు ప్రజలు ఏమన్నారు? ప్రభు పేరిట వచ్చేవాడు గుర్తింపబడుతున్నాడు. నువ్వు ఎవరి పేరు మీద సమాజంలో నువ్వు పరిగెడుతున్నావు? ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఒకసారి చేయండి. బిజినెస్, జాబులు ఇంకా ఉన్నా సరే ఉద్యోగం అనుకోండి. బిజినెస్ జోసఫ్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, ఇంకా ఎవరైనా జోసఫ్ పక్కన పక్కన అడుగునా? వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? నీ సంవత్సరాల నుంచి దేవుని నమ్మకం అన్న ఫీలింగ్ లో ఉంటే జీవితం కూడా అయిపోతుంది. అయిపోతుందని కూడా కొంతమందికి అర్థం అంటారు. అయిపోతుందని కూడా కొంతమందికి అర్థం అవ్వకుండా జారిపోతున్నామో అని దుఃఖిద్దాం అనుకుంటున్నారు. ఏంటి నీ కాన్ఫిడెన్స్ అడుగుతున్నాను. మతాల సమయంలో యేసు ప్రభువు నమ్ముకున్నాక నీ కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ యెహోవా పేరు మీద వస్తుంది. యేసు ప్రభు భూమికి నా దేవుడి పేరు ఛాలెంజ్ చేస్తాం, దేనికైనా సవాల్ చేస్తాం. ఉన్నాయా బాబు దగ్గర అనుకుంటున్నారు. ఎందుకంటే మన విశ్వాసము, మనం ఈరోజు దేవుడు మనల్ని స్థాయికి ఉంచాడంటే దేవుడికి స్తోత్రం. ముందు మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో మనం ఘనత పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, డబ్బులు రావాలి బ్యాంకులోకి. మనం పడుతున్న కష్టము కంటే మనకు మిగిలాలి అనుకుంటే మనము సమాజంలో ఎవరి పేరు మీద నిలబడాలి? పేరు మీద మనం వెళ్ళినట్లయితే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమైనప్పుడు ప్రజలు పలికిన మాట, ప్రభువు పేరుట వచ్చేవాడు. దేని మీద వెళ్ళాడు? అన్నాడు. దేని మీద వెళ్ళాడు? ఆడ మీద ప్రయాణం చేస్తున్నాడు. He was the king. He is riding on a donkey. King. He is riding on a donkey. ఎందుకు? గాడిదెందుకు? ఆల్రెడీ దేవుడు ఎప్పుడు ఆ గాడిద మీద కన్నేసాడేమో. గాడిద పిల్లల మీద ముందే చెప్పాడు, అక్కడ ఇంటికి వెళ్తే అక్కడ గాడిద ఉంటుంది, ఆ గాడిద పిల్లలు తీసుకురండి, ఎవరైనా అడిగితే నేను తెమ్మాడని చెప్పండి అని ముందే వాళ్ళకి చెప్పాడు. ముందే చెప్పాడు. అందుకే ఆ గాడిద తీసుకెళ్తున్నప్పుడు ఆయన అడగలేదు. ఓకే, గుర్రం కూడా తీసుకోలేదు. గుర్రం అయితే హైట్లో ఉంటుంది, గుర్రం అయితే హైట్లో కనపడలేదు. నువ్వు దేని మీద ప్రయాణం చేస్తున్నావు? నీ జీవితంలో నువ్వు లోకరీతిగా నువ్వు నడుస్తున్నా నీ యొక్క జీవితంలో దేని మీద ప్రయాణం చేస్తున్నావు? దేని మీద నీ యొక్క నమ్మకం? యేసు ప్రభు యెరూషలేములో ప్రయాణం చేయడానికి ఆయన నమ్మకం దేని మీద పెట్టుకున్నాడు? గాడిద మీద పెట్టుకున్నాడు. దేని మీద? గాడిద మీద పెట్టుకున్నాడు. లోపలికి వెళ్ళడానికి శారీరకంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళకుండా, గుర్రం మీద వెళ్ళకుండా, రథం మీద వెళ్ళకుండా ఆయన ప్రయాణం దేని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు? గాడిద మీద పెట్టుకున్నాడు. నీ జీవితంలో, నీ ప్రయాణంలో నీ కాన్ఫిడెన్స్ దేని మీద ఉంది? మనకి చదువు మీద
మనకి అనంతరంగా కేంపస్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. దాంట్లో ఒక ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు నాతో పాటు స్కూల్లో చదివారు. నాకున్నది ఒకటే నా ఎడ్యుకేషన్, నా దేవుడు, నా చదువు, నా దేవుడు. వాళ్ళ జీవిత ప్రయాణ నమ్మకం దేని మీద ఉంది? చదువు మీద. నీ నమ్మకం చెప్పండి. మనుషుల నమ్మకాలు దేని మీద? ఒకటి చెప్పండి. మనుషుల యొక్క నమ్మకం దేని మీద? దేని మీద చేయలేదు చెప్పండి. దేని మీద? డబ్బు మీద ఉండొచ్చు. ఇంకా డబ్బు మీద ఉండొచ్చు. దేని మీద ఉండొచ్చు? ఆస్తి మీద ఉండొచ్చు. దేని మీద? దేని మీద ప్రయాణం చేస్తున్నారు? ఆస్తి మీద ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ మీద, వాళ్ళకున్న చదువు మీద ప్రయాణం చేస్తున్నారు. అది వాళ్ళ నమ్మకం. కొంతమంది వాళ్ళు చేసే పని. ఇంకా కొంతమంది చదువు లేదు, కొంతమందికి చదువు లేదు, తెలివితేటలు లేదు. వాళ్ళ కష్టమే వాళ్ళ నమ్మకం. వాళ్ళ కష్టమే కష్టపడి పని చేస్తున్నారు. 8 గంటలు కాదు, 10 గంటలు. వాళ్ళ ప్రయాణం దేని ఉంది? నమ్మకం వాళ్ళ కష్టం మీద ఉంది. కొంతమందికి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలివితేటలు సంపాదించుకోవడానికి ఎక్కడో చదివి ఆ తెలివితేటలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ యొక్క నమ్మకం. ఒక సంబంధము మాట్లాడుకుంటా ఒక అబ్బాయి కోసం వాళ్ళ అమ్మాయి ఉంది, వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళు మాట్లాడతా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? డబ్బులు కాదండి మాకు కావాల్సింది, ఆస్తి కాదండి మాకు కావాల్సింది. మనము ఆ పిల్లోడు బాబాను ఐసీయూలో ఉంటాడు. నేను యాక్సిడెంట్ అయ్యి 45 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా ఆ పిల్లోడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాడు అమ్మాయి తల్లిదండ్రులు. ఎందుకంటే నాకు కావాల్సిందే ఉంటుంది. నాకు అమ్మాయి తెలివితేటలు బాగున్నాయి కదా, తెలివితేటల మీద ఆధారపడి ఆ సంబంధం మాట్లాడుతున్నాను. దేని మీద ఆధారపడ్డారు వాళ్ళు? తెలివితేటల మీద ఆధారపడ్డారు. పిల్లడా, నేను అడిగేది ఇదే కాల్సిన, నువ్వు దేని మీద ఆధారపడి నీ జీవిత ప్రయాణం చేస్తున్నావు? యేసు ప్రభు దేని మీద ఆధారపడ్డాడు? యెరూషలేము లోపలికి వెళ్ళడానికి దేని మీద ఆధారపడ్డాడు? గాడిద మీద ఆధారపడ్డాడు. దేని మీద ఆధారపడుతున్నారు? కొంతమందికి 4 ఫాస్ట్ ఉంటుంది. 4 పెడితే ఇష్టం వేస్తారు, మట్టిని బంగారం చేసి అమ్మేస్తారు. ఇంటికి ఎవరైనా వచ్చినా ఎవరు ఎట్లా వాళ్ళు మాట్లాడితే మనం లోపల కూర్చొని వాళ్ళు మాట్లాడితే అవతలడు సైలెంట్ అయిపోతాడు. ఎందుకు? వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ నాలుక మీద ఉంది. నీ కాన్ఫిడెన్స్ దేని మీద ఉంది? కొంతమంది నమ్మకము, నా పిల్లలు చేతికి వస్తే చాలు, నా పిల్లలు చేసుకొని చాలు. భార్య వద్దు, వాళ్ళకి భర్తకి భార్య వద్దు, పిల్లలు చేతికి వస్తే చాలు. నీ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది? కొంత భార్యలకు మొగుడు వద్దు, ఏమొద్దు, పోదా, ఏదో నా పిల్లలు చేతికి వస్తే చాలు, నేను నమస్తే పోతా అనే స్టైల్లో థింకింగ్ లో కొంతమంది ఉంటారు. ఎందుకు? వాళ్ళ నమ్మకం యేసు ప్రభు నమ్మకం యెరూషలేములోకి వెళ్ళడానికి దేని మీద ఉంది? దేని మీద ఉంది? నమ్ముకుంటున్నాడు. క్వశ్చన్ ఎంతసేపు ఎందుకు అవుతుందంటే, నీ ఇంతకాలపు విశ్వాసపు జీవిత ప్రయాణంలో నీ కారు మీద ఉందా నీ నమ్మకం? నీ డ్యూటీ మీద ఉందా? నీ రిటైర్మెంట్ నీ పెన్షన్ వస్తుంది కాబట్టి దాని మీద ఉందా? పిఎఫ్ వస్తుంది దాని మీద ఉందా? లేదా నువ్వు చేస్తున్న పని మీద ఉందా? నీ తలాంతుల మీద ఉందా? నీ తెలివితేటల మీద ఉందా? దేని మీద ప్రయాణం చేస్తున్నావు? What is your life riding on is my question for you today. Jesus depended on a donkey to ride into Jerusalem. Some people
తెలుగులో సెల్ఫ్ ఎస్టీమ్ ఏమంటారు తెలుసా? ఆత్మగౌరవం అంటారు. ఏమంటారు? ఏమంటారు? ఆత్మగౌరవం మీద ప్రాణం చేస్తున్నారు. దేనినైనా పోగొట్టుకుంటారు, దేనినైనా పోగొట్టుకుంటారు, దేనికైనా సవాల్ చేస్తారు. ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఎంతకైనా తెగిస్తారు, ఏదైనా వదులుకుంటారు. వాళ్ళకున్న ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకంతా ముందు పట్టుకుంటారు. వాళ్ళు దేని మీద ప్రాణం చేస్తున్నారు? దేని మీద? దేని మీద? ఆత్మగౌరవం, అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎవరు ఉన్నారు. అవసరమైతే సంఘాన్ని వదిలేస్తారు, కొంతమంది సంసారాన్ని వదిలేయడానికి కూడా రెడీ ఉంటారు. కొంతమంది ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత ముందుపట్టులో ఉంటారంటే ఏదేమైనా సరే ఒక స్టేజ్ వస్తే పిల్లలను కూడా వదులుకోవడానికి రెడీ అయిపోతుంది. దేని మీద ప్రయాణం చేస్తున్నారు? దేని మీద? మనం ఊరుకోవాలని వస్తున్నారు. ప్రపంచం అంతా మునిగిపోతున్నా సరే ఎదుర్కొంటున్నది మనకి ఇష్టమైంది, మన ప్రాణమైనది కూడా మునిగిపోతున్నా సరే, అవతల వ్యక్తి యొక్క ఆత్మగౌరవం చచ్చిపోతున్నా సరే, పాడైపోతున్నా సరే, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మాత్రం వెనక్కి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళ భద్రతే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు దేని మీద ప్రయాణం చేస్తున్నారు? ఆత్మగౌరవం మీద ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు దేని మీద ప్రయాణం చేశాడు? యెరూషలేములో వాళ్ళకి వస్తుందా? ఎందుకు ప్రయాణం చేశాడు? గాడిద మీద ప్రయాణం చేశాడు. గాడిద బరువు వస్తుంది. గాడిద ఏం చేస్తుంది? గాడిద బరువు వస్తుందా? తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందేమో అని చెప్పి 2 గ్రాములకు కడతారు. అవతలోడు సాకులోడు బట్టల బరువు, రాళ్ళు, అవతలోడు బరువు వస్తాడు. అంతేకాదు గాడిద తగ్గింపులకు చాలా అందరికి తెలిసిన మాట. తగ్గింపు తెలుసు, తగ్గింపు గురించి తెలుసు. కానీ యేసు ప్రభు మాత్రము యెరూషలేములోనికి రాజుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా 20 పేజీలు దర్శనం చేసుకుంటారు. యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన తగ్గింపును చూపిస్తూ, ఒక రాజు కిరీటం పెట్టుకోవడానికి యెరూషలేముకు వెళ్ళలేదు, కానీ నన్ను ప్రేమించి సిలువ వేయబడడానికి సిద్ధపడడానికి ఆయన తగ్గింపుతో యెరూషలేములో ప్రవేశించాడు. నువ్వు దేని మీద ప్రయాణం చేస్తున్నావో ఇంతవరకు ఆలోచించుకో. చాలా విషయాలు చెప్తారు. కొంతమంది ఆస్తి మీద, కొంతమంది డబ్బుల మీద, కొంతమంది చదువు మీద, కొంతమంది తెలివితేటల మీద, కొంతమంది పిల్లల మీద, కొంతమంది భర్త మీద, కొంతమంది భార్య మీద నమ్మకంతో ప్రయాణం, కొంతమంది లాస్ట్ దేని మీద? ఆత్మగౌరవం మీద ప్రయాణం చేస్తారు. అన్నిటి మీద ప్రయాణం చేసిన రోజులు యేసు ప్రభువుని నమ్ముకొని బేస్ అయ్యి నేను ప్రయాణం చేసిన రోజులు నా జీవితం బస్ స్టాండే. నా జీవితం యేసు ప్రభు లాగా తగ్గింపు అనే ఒక గిఫ్ట్ మీద తెలియదా? చెప్పండి. ఆత్మగౌరవాన్ని కూడా చంపుకొని తగ్గింపు అనే ఒక గిఫ్ట్ మీద, తగ్గింపు అనే ఒక వరం మీద మన జీవిత ప్రయాణాన్ని మనం పెట్టుకున్నట్లయితే ఆ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తెలుసు, కానీ మానం చాలా కష్టం. చిన్న మాట అంటే ఎంత ఉత్తరదు, ఎంత
సెల్ఫ్ ఎస్టీమ్ చంపుకోదు. యేసు ప్రభు నీకు నాకు ఇదే కాలంలో ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు దేవుని బిడ్డగా ఈ యొక్క పట్టణాల దినాన్ని భాగం నుంచి నేను వాక్యం చెప్పాను. కానీ ఈరోజు ఈ వచ్చిన వాక్యం నన్ను మార్చింది. నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎవరు మార్చింది? మార్చింది. ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడతాడు. నువ్వు దేవుని పేరిట సమాజంలో, నీ ఉద్యోగంలో, నువ్వు చేసే పనుల్లో నువ్వు దేవుని పేరిట వెళ్తేనే నీకు ఆశీర్వాదం. కొంతమంది చూసారా మీరు? చర్చిలో వస్తే కొట్టుండదు, వెళ్తే తక్కువ కొంతమంది చూసుకుంటారు. చాలా మంది ఉన్నారు అన్నట్టు 30 సంవత్సరాలు నేను చూసినాడు. అమ్మగారు అయితే ఇంకా చెప్తారు. ప్రభు పేరిట వెళ్తే తింపబడతాం. ప్రభు పేరిట వెళ్తే ఏమైతాము? స్టాన్లీ తెలుసా అంటే ఎవరికి తెలియదు. స్టాన్లీ తెలుసా అంటే 99% ఎవరికి తెలియదు. బబ్లు తెలుసా అని అడగండి. బబ్లు కూడా కొంతమందికి తెలుసు. కొంతమందికి పోలీస్ కోడ్ వెనకాల పాస్టర్ తెలుసా అని అడగండి. పోలీస్ కోడ్ వెనకాల అవునా చర్చ్ పాస్టర్ తెలుసా అని అడగండి. చెప్తున్నాను కదా, సగం పైన బాగా తెలుసు. ఏమని తెలుసు నా గుర్తింపు? నేను బయట ప్రభు పేరుతో దేని పేరిట మెయిన్ రోడ్లో ఏ షాప్కి వెళ్ళాలని అక్కడ బబులు ఉంటాడు. స్టాన్లీ పాస్టర్ తెలియదు. పోలీస్ కోట్ వెనకాల పాస్టర్ తెలియదు. ఆ ఫోటో చూపండి. 50 to 70% బాగా నా ఫోటో చూపండి. అదే ఆయన వెనకాల పాస్టర్ అని చెప్పాను. వెనకాల ఉన్న ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న చర్చలా పాస్టర్ అని చెప్తారు. నాకు ఐడెంటిటీ ఏంటి? నా గుర్తింపు ఏంటి? ప్రభువు పేరిట వెళ్తుంది. దేని పేరిట వెళ్తున్నా? ప్రభువు పేరిట వెళ్తే మనకు గుర్తింపు. దానికి మనకి ఎట్లాంటి స్వభావం కావాలి? తగ్గింపు స్వభావం కావాలి. తగ్గింపు స్వభావం ఉన్నది అని అందరం అనుకుంటాం. తగ్గించుకోబట్టే ఇక్కడ ఉన్నా, తగ్గించుకోబట్టే ఇది చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. అందరిలో తగ్గింపు ఎవరిలో లేదని నేను అంటున్నాను. అని అపార్థం చేస్తాను. కానీ ఈ జీవితంలో ముందు నా ప్రయాణంలో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ముందు వెళ్ళవలసిన ప్రయాణంలో వాట్ హస్ హ్యాపెండ్ హస్ హ్యాపెండ్. ఇప్పుడు చేసిన ప్రయాణం గురించి నేను మాట్లాడట్లేదు. ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్ యువర్ ఫోకస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ ద ఫ్యూచర్ డెస్టినీ అండ్ ద జర్నీ దట్ యు హావ్. ద జర్నీ దట్ యు హావ్ అహెడ్ ఆఫ్ యు. నీ ముందున్న జీవిత ప్రయాణంలో నువ్వు దేని మీద ఆధారపడి వెళ్ళాలనుకుంటున్నావు అది నేను చెప్తాను అనుకుంటున్నాను. నేను ఆదివారమే టైం ఉంది కాబట్టి ఆ పనులు చేసుకోవడానికి కార్ చేసుకోవడానికి అని పోతే ఏ పని కాదు. దేవుని సన్నిధిని వదిలిపెట్టి చర్చలు వదిలిపెట్టాలి. ఇష్టం దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని పేరు మీద వెళ్ళకుండా మనం ఎక్కడికి వేరే మన సెల్ఫ్ ఐడెంటిటీ మీద వెళ్ళినా సరే మనకి గుర్తింపు రాదు. కొంతమంది నేను సహవాసం చేసింది కాబట్టి విజిటింగ్ కార్డే వేసుకోవచ్చు. విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ I don't need one. My identity is in Christ. I will live without a visiting card as long as I can live. I traveled almost all over the world without a visiting card. నేను కార్డ్ చెక్ చేశాను. సడన్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, అమీర్పేట దగ్గర నా కారు స్ట్రైట్ చూపిస్తుంది GPS. అప్పుడే సిగ్నల్ వదిలేసాడు. సిగ్నల్ ట్రాఫిక్ వదిలేసాడు. తప్పని గేర్ వేసుకుని స్పీడ్ వెళ్ళినందుకు వచ్చాడు. డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఏం చేస్తారు మీరు అని అడిగాడు. నేను పాస్టర్ బ్యాగ్ చెక్ చేస్తారు. వెళ్ళిపోయింది. నా గుర్తింపు ఏంటి? కాబట్టి నేను చేసే పని పాస్టర్ గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ దేవుడి గురించి నేను సమాజంలో గర్వంగా చెప్పుకునే స్థాయిలో నేను వచ్చాను. మన జీవితంలో మన ముందున్న ప్రయాణంలో మన పనిలో మన ముందున్న ప్రయాణంలో దేవుడి ద్వారా మనం ఘనత పొందుకోవాలనుకున్నా, నువ్వు చేస్తున్న బిజినెస్ లో నీకు
కావాలనుకున్నా, నీకు ప్రమోషన్లు రావాలనుకున్నా, ప్రమోషన్లోనూ నిలబడాలనుకున్నా, మనం యేసు ప్రభు యొక్క గుర్తింపులో అందరం ముందుకు వెళ్ళాలని మనం చేస్తాం. అంతేకాదు, ఎటువంటి స్వభావం ఉండాలి మనకి? తగ్గింపు స్వభావం. గాడిద మీద యేసు ప్రభు వెళ్ళించాడు. ఓ విజయవంతమైన ప్రయాణం, magnificent journey into Jerusalem. All the Jerusalem was surprised. Jerusalem పట్టణమంతా ఆశ్చర్యపడింది. ఇంద్ర బాబు గాడిద మీద వస్తున్న యేసు ప్రభుకి ఇంత విజయవంతమైన పిలువ. సంఘ పెద్దలు, అధికారులు, ప్రధానాచార్యులు, రోమా అధికారులు, కైసర్ గారు, రోమీలు అంతా కూడా, గవర్నర్ గారు షాక్. ఏంటి గాడి మీద వస్తున్నాయని ఇంత విజయవంతమైన, ఇంత ఆహ్వానం పలుకుతున్నారు. ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటున్నారు. హల్లెలూయా. magnificent journey into Jerusalem. అద్భుతమైన ప్రయాణం యెరూషలేములో. great journey into Jerusalem. గొప్ప ప్రయాణం యెరూషలేములో. యేసు ప్రభు గాడిద మీద వెళ్ళే ప్రయాణం. A victorious journey. A victorious journey into Jerusalem. ఒక విజయవంతమైన ప్రయాణం యేసు ప్రభు దేవుని బిడ్డలారా యెరూషలేములో చేశాడు. కిరీటం పెట్టుకోవడానికి కాదు. ఏం పెట్టుకోవడానికి కాదు? ఏం పెట్టుకోవడానికి కాదు? కిరీటం పెట్టుకోవడానికి కాదు. నన్ను ఆ జిగిట గల దొంగ ఊబిలో నుంచి, పాపము నుంచి నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి యేసు ప్రభు విజయవంతమైన ప్రయాణము నన్ను తాను తగ్గించుకుని గాడిద మీద ప్రయాణం చేశాడు. విజయవంతమైన ప్రయాణము పాపం మీద విజయాన్ని సంపాదించుకోవడానికి ప్రయాణం చేశాడు. హల్లెలూయా. దేని మీద? దేని మీద విజయము? పాపం మీద విజయం. ఆ యొక్క స్వరూపాన్ని మనలో నుంచి దోసేసుకున్నది సాతాను. చాలా సార్లు మనం తెలిసి తెలియక రక్షింపబడి మన దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడి చూపించి, వాక్యం ద్వారా మాట్లాడి, దర్శనాలు చూపించి, ఆయన యొక్క పిలుపును, ఆయన యొక్క మరి నమ్మకత్వాన్ని మన పట్ల ఎన్నిసార్లు చూపించినా సరే మనం పాపపు స్వభావంలోనే ఉండిపోతూ మన యొక్క ప్రయాణము డబ్బుల మీదనో, తెలివితేటల మీదనో, మన పని మీదనో, మన బలం మీదనో, లేకపోతే మన ఆత్మాభిమానం మీదనో, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అబద్ధపు జీవితంలో జీవిస్తూ ఉంటుంది. ఈరోజు నీ జీవితాన్ని ఆ విజయవంతమైన ప్రయాణం చేసిన ఆ యేసయ్యకు నువ్వు పూర్తిగా మనము సమర్పించుకున్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించు, తెలిసినప్పటికీ నేను ప్రభువా సాతాను యొక్క వలలో నేను చిక్కుకుపోయి, నేను ఉండిపోయి ఈ అబద్ధపు సగం నిజ జీవితంలో నేను ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినట్లయితే, ఆ విజయవంతమైన ప్రయాణం చేసిన ఆ యేసయ్య ఈరోజు నీ జీవితంలో కూడా విజయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. 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 నీ చాయిస్ ఏంటి? వాట్ ఇస్ యువర్ చాయిస్? నీ చాయిస్. చర్చలో నుంచి ఇంటికి బయటికి వెళ్ళిపోయే ముందు నువ్వు ఏ తీర్మానం చేసుకొని వెళ్ళాలనుకుంటున్నావు? నీ ఆస్తి మీద నువ్వు దాచిపెట్టుకుని ప్లాన్లు వేసుకొని ఇంతవరకు నువ్వు తెలియకుండా నీ అంతటా నువ్వు ఎక్కడో పెట్టుకున్న వాటి మీద నీ యొక్క నమ్మకమా? నీ చదువు మీద నీ యొక్క నమ్మకమా? నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద మన నమ్మకమా? మన తెలివితేటల మీద మన నమ్మకమా? ఎవరి మీద మనం ప్రయాణం చేద్దామనుకుంటున్నాం? ముందు దేవుడా, సమాజంలో నువ్వు జీవించడానికి దేవుడు నీకు ఎన్నో అవకాశాలు తెలివితేటలు ఇచ్చాడు. కానీ అన్నిటికంటే ఎక్కువగా తగ్గింపు మనసుతో, తగ్గింపు జీవితంతో, ఆ తగ్గింపు మీద మనము ప్రయాణం చేసినట్లయితే తను తాను తగ్గించుకునేవాడు చింపబడిన దేవుని యొక్క వాక్యం. సమాజంలో, మార్కెట్లో నీ పరుగుపోతున్నందుకు ధనాన్ని తెలివితేటలు వాడుతున్నట్టు ఏ రోజు ఒకనొక రోజున ఏది కూడా ఆఖరికి
రోమా పట్టణం అంతా కూడా దద్దరిల్లిందో, విజయవంతమైన ప్రయాణము, విజయవంతమైన ప్రయాణము, ఒక గొప్ప ప్రయాణము, అంతేకాదు ఒక అద్భుతమైన ప్రయాణం లాగా యేసు ప్రభు ప్రయాణము ఏ రకమైతే యెరూషలేముకు ఉండిందో, మన విశ్వాస జీవితం కూడా ఆ యేసు ప్రభువుని మనం పెట్టుకొని ఆయన మనం అడుగా ప్రభు పేరుట మనం ప్రయాణం చేసినట్లయితే మన యొక్క ముందున్న జీవితము ఒక అద్భుతమైన ప్రయాణంలాగా ఉందని, ఒక గొప్ప ప్రయాణంలాగా ఉందని, ఓ విజయవంతమైన ప్రయాణంలాగా విశ్వాస జీవితం. రెండు పడవల మీద తలంపుల్లో ఉండిపోయిన రోజులు మనము క్రిస్టియన్ లైఫ్ లో ఉన్నాం. ఇది యేసు ప్రభుని అదిలో పెట్టుకొని యేసు ప్రభు యొక్క గుర్తింపులో ప్రయాణం చేస్తూ తగ్గింపు మీద తగ్గింపు మీద మన యొక్క ప్రయాణం ప్రయత్నం చేద్దాం. మార్చుకుందాం మన భావాన్ని, ఆస్తిని, అభిమానాన్ని, అంత దేని మీద మన యొక్క యాటిట్యూడ్ ఉందో, ఈగో ఉందో, దేని మీద మన యొక్క నమ్మకం ఉండి మనం ప్రయాణం చేస్తున్నాం. ఏది కూడా ఆ యేసు ప్రభువులో కలిగిన తగ్గింపు మీద మనం ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభు ఆ రకంగా ప్రయాణం చేశాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభు ఎంతవరకు లేపాడు? ఎంతవరకు లేపాడు? శిలువ వరకే కాదు, కలవరి శిలువ వరకే కాదు, దేవుడికి మానవుడికి మధ్యవర్తి అయ్యాడు. దేవుడికి మానవుడికి మధ్యలో వచ్చిన పాపమును, ఆ అగాధమును తీసివేసి మానవుడికి దేవుడితో ఉన్న సంబంధాన్ని మళ్ళీ కలపడానికి మధ్యవర్తి. God lifted Jesus to the heights that he became a mediator between God and man, to reconcile mankind with God. To reconcile mankind with God, to restore the image of God in human being, to re-establish and renew and revive the image of God that was lost in mankind. మానవ జాతిలో కోల్పోయిన దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆ ప్రణాళికను పాడు చేసిన సాతాను మీద విజయాన్ని సంపాదించి దేవునికి మానవుడికి మధ్యలో మధ్యవర్తి అయ్యి దేవునికి మానవుడికి ఒక సంబంధాన్ని మళ్ళీ అంత పైకి జీవితానికి, నా జీవితానికి ఒక విలువను, ఒక రక్షణ. ఈ పక్కల ఆదివారం దినాన్న విజయవంతమైన ప్రయాణం యేసు ప్రభు చేసిన ప్రయాణం నీ జీవితంలో కూడా, నీ ముందున్న జీవితంలో ఆ విజయవంతమైన ప్రయాణంలో జీవించాలంటే ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకోండి. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోండి. మరొకసారి ప్రభువా నన్ను క్షమించు. ఎవరో చెప్పిన మాటల్లో, ఎవరో అన్న మాటల్లో, జరిగిన దాంట్లో ఉండిపోయి నేనేదో నామకే వాస్తే సంఘంలో ఉన్నాను, నామకే వాస్తే ప్రార్థన చేస్తున్నాను, నామకే వాస్తే సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి, సంఘంలో ఎన్నో విషయాలు నాకు తెలుసు కాబట్టి అన్నిటి మీద నేను నా ఆలోచన బేస్ చేసుకున్నాను. నన్ను క్షమించుకోవాలి. నాలో ఒక జీవాన్ని తెలుసు. ఒకసారి నా జీవితంలో, ముందున్న ప్రయాణంలో ఒక విజయవంతమైన జీవితం నా జీవితంలో దయచేయడానికి కావలసిన తగ్గింపు మీద నేను ప్రయాణం చేయడం నాకు ప్రయత్నించు. సమర్పించినట్లయితే దేవుని జీవితాన్ని ఒక వ్యక్తి దేవునికి పూర్తిగా సమర్పించుకుంటే ఒక వ్యక్తి దేవుడికి పూర్తిగా ఒక వ్యక్తి దేవునికి పూర్తిగా సమర్పించుకుంటాడు. ఆ ఒక వ్యక్తి ద్వారా
ఎవరి ద్వారా? ఆ ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ప్రపంచం ఇంకా చూస్తాడు. ప్రపంచం ఇంకా మూడి గారు మూడి సెట్ ఎరుసలేమన్న పదం పలకడం రాదు. ఇంగ్లీష్ ఫెయిల్. మూడి సండే స్కూల్ టీచర్ అవుదామని కమిటీ ఇంటర్వ్యూకి వెళ్తే ఎరుసలేమన్న పదం పలకడం రాదు, ఫెయిల్. సండే స్కూల్ టీచర్ కి నాట్ క్వాలిఫైడ్. మూడి రక్షింపబడ్డానని ఇంటర్వ్యూకి వెళ్తే చర్చ్ కమిటీ ఇంటర్వ్యూ అయితే ఏం రక్షింపబడ్డాను మళ్ళీ పోయినప్పుడు మరణిస్తున్నారు. కానీ పూర్తిగా దేవుని సమర్పించుకున్నాడు. ఎవరు 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 మెసేజ్ అయిపోయాక కొంతమందిని వారంలో మెసేజ్ అడుగుతాం. గెటింగ్ వెరీ లిటిల్ బిట్ క్లోజ్. ఫోన్లు చేసి అడుగుతాం. మెసేజ్ చెప్పకపోతే అప్పుడు మాట్లాడుతుంది. ఓకే, వారంలో కొంతమందిని అడుగుతాం మెసేజ్. ఫోన్లు లేపలేదనుకో ఇంకో చెప్పండి. బాధ్యత ఇచ్చారు. రెస్పాన్సిబిలిటీ. మార్కెట్ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఎక్కడ అనుకుంటారు పాస్టర్. ఆయన వచ్చింది డిఎల్ మూడీ ఫినిషింగ్. డిఎల్ మూడీ ఏమన్నాడు? వరల్డ్ ఈజ్ యెట్ టు సీ, వరల్డ్ ఈజ్ యెట్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ త్రూ వన్ మ్యాన్ ఫుల్లీ కమిటెడ్ టు హిమ్. ఫుల్లీ ఒక వ్యక్తి దేవునికి పూర్తిగా సమర్పించుకుంటే ఆ ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేస్తాడో ప్రపంచం ఇంకా చేస్తాడు. ఎరుసలేమన్న పదం పలకలేని వాడు ప్రపంచంలో పెద్ద సండే స్కూల్ చేశాడు. ఏం చేశాడు? వీధుల్లో వెళ్ళిన పిల్లలను పోగు చేసి సండే స్కూల్ స్టార్ట్ చేస్తే ప్రపంచంలో పెద్ద సండే స్కూల్. ఈ రోజు ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు మిలియనర్లు భారతదేశంలో పెద్దలు కాకుండా బయట వాళ్ళతో తగ్గింటుంది. వాళ్ళ జీవిత ప్రయాణంలో యేసు ప్రభువున్నాడు. హల్లెలూయా. తెలివైన వాళ్ళు, ప్రపంచంలో ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళు, కనుక్కున్న వాళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు. People who have invented things, more things in the world and discovered are the people who know Jesus Christ. I am live, I am talking on live and it will be recorded. ప్రపంచంలో ఎక్కువ కనుక్కున్న వాళ్ళు, people who have invented more things in the world are the people who know Jesus Christ. భారతదేశం కూడా ఒకరోజు కనీసం 50 సంవత్సరాలు పూర్తిగా యేసు ప్రభువు అనే జీవితాన్ని సమర్పించుకుంటే 50 సంవత్సరాలు, నెక్స్ట్ 100 సంవత్సరాల్లో భారతదేశాన్ని దేవుడు ఎంత అద్భుతకరంగా మారుస్తాడో భారతదేశం చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రిసెషన్ వచ్చినా ఏం వచ్చినా సరే యేసు ప్రభువుని పూర్తిగా నమ్మేసుకుంటే ఈ దేశం నమ్మేసుకున్న 100 సంవత్సరాలు ప్రభు సమర్పణ చేసుకుంటే దేవుడు చేసిన అద్భుతం ఈ జీవితంలో చూడాలనుకుంటున్నావా? 2 పడవల మీద ఉన్న రోజు కాదు, 2 ఆలోచనలో ఉన్న రోజు కాదు. ముందు నా మనిషి మీద నమ్మకం లేదు కాబట్టి నా భద్రతను నేను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక రోజు అయిపోతాయి. యేసు ప్రభు ధ్యానం చేయకపోతే తగ్గింపు అనే వరం మీద నా యొక్క జీవిత ప్రయాణం లేకపోతే ఏడుపు తగ్గింపు లేనందుకే కదా ఎన్నో పరిస్థితులు మారే మన రాష్ట్రంలో చూసాను. ఎన్నో పరిస్థితులు కళలో వచ్చినటువంటి ప్రార్థన జీవితాన్ని ఒకసారి ఆలోచించుకొని సమర్పించుకో. మనకు అవకాశం దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ప్రభువు పేరిట వచ్చి వాడు స్థుతింపబడను కాక సమాజం పలికి యేసు ప్రభువు. నువ్వు కూడా ప్రభువు పేరిట ప్రయాణం చేస్తే నీకు సమాజం గుర్తిస్తాడు. దేవుని కోసము, దేవుని పనుల కోసం నువ్వు బిజీ అయిపోతే నీ ఇష్టం. తగ్గింపు మీద కాకుండా ఆస్తి మీద, ఆలోచనల మీద, తెలివితేటల మీద, ఆత్మగౌరవం మీద, దేని మీద ప్రయాణం చేసినట్లయితే ఏదో ఒక రోజు మనం అవమానపడే పరిస్థితి వస్తాయి. సన్నిధిలో ప్రభా నన్ను క్షమించు అని ప్రార్థన ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు జీవింపచేయి.
నా కుటుంబాన్ని, నా పరిస్థితిని, సంఘాన్ని ఒకసారి జీవింపు చేసేయ్యా అని ప్రార్థన చేస్తాను. ఉన్నట్టుగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో నాతో మాట్లాడినందుకు వందనాలు. జీవిత ప్రయాణం ప్రభు ఇప్పుడు నుంచి ప్రభు పేరిట నేను నీ పేరిట యేసయ్య ప్రయాణం చేయనట్టు నా జీవితం మార్చు. నీ పేరిట నేను ముందుకెళ్ళినట్టు సమాజంలో నా ఆలోచనలను మార్చి నాకు ధైర్యం వచ్చి తగ్గింపు అనే వరం మీద తండ్రి నా విశ్వాసం పెట్టుకొని, నీ మీద విశ్వాసం పెట్టుకొని, నువ్వు కలిగినటువంటి తగ్గింపుతో నేను ముందుకు నా జీవితంలో వెళ్ళినట్టు, నా జీవితంలో నాకు నా పరిస్థితుల్లో తగ్గింపును దయచేసి క్షమించి, పూర్తిగా నా జీవితంలో మారు మనసును దయచేసి నన్ను క్షమించి, నువ్వు ఈ మటలాదివారం దినమున నువ్వు యెరూషలేములో చేసిన విజయవంతమైన ప్రయాణము, యేసయ్య అద్భుతకరమైన ప్రయాణము, గొప్ప ప్రయాణము నా జీవితంలో, నా ముందు నా జీవితంలో వాడు నువ్వు దయచేసుకోవాలని నమ్ముచు నీ కృపాన్ని తోడుగా ఉంచున్నాను. తీర్మానం చేస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఆశీర్వదించున్నాను. పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను. లేచి నిలబడినట్లయితే కానుకలు సమర్పించుకున్నాం. సమర్పించుకున్న తర్వాత